టీడీపీ జనసేన బీజేపీ కూటమిలో కాకినాడ పార్లమెంట్ ఎంపీ స్థానం నుంచి జనసేనకు కేటాయించడం జరిగింది. ఈ నేపథ్యంలో పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ను కాకినాడ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు. ఇక పార్టీ అధినేత పవన్ కూడా అదే పార్లమెంట్ నియోజకవర్గంలోని అసెంబ్లీ స్థానానికి పోటీ చేస్తూ ఉండటంతో జనసైనికుల ఉత్సాహం ఊరకలేస్తోంది. దీంతో తమ పార్టీని గెలిపిస్తే ప్రజల కోసమే పనిచేస్తామంటున్న కాకినాడ ఎంపీ అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ తో మా కాకినాడ ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. నాయకుడు ప్రముఖ పారిశ్రామికవేత్త టీ టైమ్ అధినేత తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్కి పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ జనసేన ఇన్ఛార్జిగా ఇచ్చారు. వారినే ఏవైతే మంగళగిరి సాక్షిగా కాకినాడ ఎంపీ అభ్యర్థిగా కూడా వారు ఖరారు చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం ఎవరైతే ఎంపీ అభ్యర్థిగా ఖరారు చేసిన తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ మన వద్ద ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం తీసుకుందాం. సార్ చెప్పండి, ప్రధానంగా చూసుకుంటే మీరు పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జిగా ప్రస్తుతం ఉన్నారు. అయితే వీరిని మంగళగిరి సాక్షిగా మీకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎంపీ అభ్యర్థిగా ఖరారు చేయడం జరిగింది. అయితే మీరు మీ అడుగులు ఏ రకంగా అయిపోతున్నారు? మా అధినేత, మా పార్టీ అధినేత, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు నా తమ్ముడు ఉదయ్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానన్నారు. నా తమ్ముడు ఉదయ్ పోటీ చేస్తున్నానన్నప్పుడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారికి జనాలు తండోపతండాలుగా వచ్చి పార్టీలో జాయిన్ అవ్వడం జరుగుతుంది. అలాగే 160 మంది వైసీపీ స్థానిక నాయకులు మా అధినేత పోటీ చేస్తాననగానే వచ్చి జాయిన్ అయిపోయారు. ఇంకా ఎంతోమంది నాయకులు, వైసీపీలో నాయకులే లేనంత విధంగా మొత్తం వైసీపీ వెకేట్ అయిపోయేలాగా మొత్తం అందరూ వచ్చి జాయిన్ అవ్వబోతున్నారు. అలాగే 42 గ్రామాల్లో వేలాది మంది పార్టీలో వచ్చి జాయిన్ అవుతున్నారు. అది మొత్తం అంతా, ఆ ప్రక్రియ అంతా కూడా నేను పిఠాపురం ఇన్ఛార్జిగా నేనే చూస్తున్నాను. అండ్ 42 ప్రోగ్రాంలు మీరు కౌంట్ చేసుకోండి. 42 ఊర్లలో 42 గ్రామాల్లో వేలాది మంది జనసేన పార్టీలో రైతులు కానివ్వండి, యువకులు కానివ్వండి, మహిళలు కానివ్వండి, అన్ని వర్గాలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అన్ని వర్గాలు కూడా వచ్చి పార్టీలో జాయిన్ అవుతున్నారు. ఒక ముఖ్యమంత్రి అభ్యర్థి పిఠాపురం వచ్చి పోటీ చేస్తారనగానే అదే కాకుండా ఒక మంచి నాయకుడు, జనం కోసం సొంత డబ్బులు ఖర్చు పెట్టే నాయకుడు మా నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నందుకు మాకెంతో అదృష్టంగా ఉంది. అలాంటి నాయకుడిని మేము మినిమం 1,00,000 మెజారిటీతో కంపల్సరీగా గెలిపించుకోబోతున్నాం. ఆ 1,00,000 మెజారిటీ ప్లస్ ఆయన అండర్లో ఉండే ఈ కాకినాడ పార్లమెంట్లో ఆయన తమ్ముడుగా నేను పోటీ చేయబోతున్నాను అని చెప్పారు. ఆ మెజారిటీ, ఆ 1,00,000 మెజారిటీతో పాటు కాకినాడ పార్లమెంట్లో ఒక్క సీటు కూడా వైసీపీకి రాలేదు. అలాగే 7కు 7 కాకినాడ పార్లమెంట్ మొత్తం అన్నీ కూడా భారీ మెజారిటీతో, రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీతో గెలవబోతున్నాం. ప్రధానంగా చూసుకుంటే పిఠాపురం నియోజకవర్గం నుంచి జనసేనకు సంబంధించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారు ప్రత్యర్థిగా ప్రజారాజ్యం పార్టీలో గెలుపొందిన ఎవరైతే ప్రస్తుత ఎంపీగా ఉన్న వంగా గీత ఆవిడ ప్రత్యర్థిగా ఉన్నారు. అయితే వారిని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ని ఓడించే దిశగా జగన్మోహన్ రెడ్డి 3 మండలాలకి 3 ఇన్ఛార్జిగా నియమించారు. అయితే వారు అడుగులు ఒకలా వేస్తున్నారు. వారిని భిన్నంగా, వారిని ఢీకొట్టే విధంగా జనసేనకు సంబంధించి మీరు ఇన్ఛార్జిగా ఉన్నారు. అక్కడ స్థానిక నేతలతో మీకు పరిచయాలు ఉన్నాయి. దాన్ని ఢీకొట్టే విధంగా మీరు ఏ రకంగా వెళ్ళబోతున్నారు? సార్, 3 కాదు 30 మంది వచ్చిన వాళ్ళ ప్రజల్లో వాళ్ళు ఏం చెప్పడానికి, వాళ్ళు చెప్పినా వినేవట్టు ఎవరు లేరు. వాళ్ళు ఏమైనా ఉన్నారంటే వాళ్ళ పార్టీ నాయకులను వాళ్ళు కాపాడుకోమనండి, జాయిన్ అవ్వకుండా. మొత్తం పార్టీ అంతా వెకేట్ అవ్వబోతుంది. 30 కాదు, 3 కాదు, 300 మంది వచ్చినా సరే ఆయనకి 1,00,000 మెజారిటీ ఖాయం. మీరే చూస్తున్నారు. మీరు ప్రజల్లోకి వెళ్ళి ఇదే మైక్ పట్టుకుని అడగండి. ప్రతి గ్రామానికి వెళ్ళి అడగండి, ప్రతి వార్డుకి వెళ్ళి అడగండి. ప్రజల స్పందన ఎలా ఉందన్నది మీరు చూడండి. మీరు చూసిన తర్వాత మీరే డిసైడ్ చేయండి. 1,00,000కి తక్కువ అసలు రాదు, 1,00,000కి పైనే మెజారిటీ. సార్, ప్రధానంగా చూసుకుంటే ఎవరైతే కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ఆయన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ని భీమవరం నుంచి, గాజువాక నుంచి తరివేశారు. అందుకు ఆయన పిఠాపురం వచ్చి అభ్యర్థి నిలబడుతున్నారు. ఎటు స్థానం లేక ఏం చేయాలో అర్థం కాక వారు అక్కడ నిలబడుతున్నారు. అయితే పిఠాపురం ఖచ్చితంగా వారు ఓటమి పాలవుతారని చెప్పి వారు సవాల్ విసురుతున్నారు. దాన్ని సవాల్కి మీరు ఏ రకంగా మాట్లాడతారు? పోయేకాలం వచ్చేటప్పుడు ఇలాంటి మాటలే వస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకి త్వరలోనే టౌన్ కూడా పోయేటట్టు ఉంది. ముందు సూచనలు ఇలాగే ఉంటాయి. ఆయన ఫస్ట్ టౌన్కి గెలవమనండి, తర్వాత చూసుకుందాం. మొన్నే ఆయన మత్స్యకార వర్గాన్ని ఎలా తిట్టారు అనే దానికి, అత్యధిక మత్స్యకార వర్గం ఉన్న టౌన్లో ఆ మత్స్యకారుల్ని జాతిని తిడతాం అంటే ఎంత అహంకారంతో, ఎంత కండకావరం ఎక్కిపోయి ఆయన అలా మాట్లాడుంటారో ఒక్కసారి ఆ మత్స్యకారులందరూ కూడా ఆయనకి త్వరలోనే May 13th నా పుట్టినరోజునే ఆయనకి గిఫ్ట్ ఇస్తారో. మత్స్యకారులు అందరూ కలిసి ఆ జాతులు తిడతాలో, పక్క నియోజకవర్గాల్లో వచ్చి ఏలు ఎడతాలో, ఇవన్నీ కూడా ఈ May 13వ తారీఖుతో బంద్ అవబోతున్నాయి. సార్, ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గం నుంచి జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి నేపథ్యంలో 3 పార్టీల్ని కలుపుకుని
ఏ రకంగా దిశానిర్దేశం చేసుకుంటూ ముందుకెళ్ళబోతున్నారు. అయితే పిఠాపురం నియోజకవర్గం నుంచి వారి గెలుపు ఏ రకంగా ఉండబోతుంది, వారి మెజార్టీ ఏ రకంగా ఉండబోతుంది, మీరు చెప్పినట్టు ఏడైతే 7 సెగ్మెంట్లుగాను ఎంపీ అభ్యర్థిగా మీరున్నారు. అయితే సానా సతీష్ కూడా ఇక్కడ ఆయన ఆశ బాగా వ్యక్తం చేశారు. అయితే వీరందరినీ కలుపుకుని మీరు పార్టీ బలోపేతం చేసే దిశగా ఏ రకంగా ముందుకెళ్ళబోతున్నారు? ఆల్రెడీ మా పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ ఎస్విఎస్ఎన్ వర్మ గారికి చంద్రబాబు గారు వాళ్ళ పార్టీ అధినేత పిలిచి ఎమ్మెల్సీ హామీ ఇవ్వటం కూడా జరిగింది. ఆయనకి నేను ముందస్తు శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఆల్రెడీ ఆ రోజు ఉప్పాడ సెంటర్లోనే నేను చెప్పాను, వాళ్ళకి మెసేజ్ కూడా చేయడం జరిగింది. వర్మ గారు, ఎస్విఎస్ఎన్ వర్మ గారు, బీజేపీ రాజు గారు, మొత్తం బీజేపీ నాయకత్వం, టీడీపీ నాయకత్వం, జనసేన నాయకత్వం ముగ్గురం కూడా ఒకే బాటలో నడిచి అందరికన్నా ముందు, జనసేన కన్నా ముందు బంగారపళ్ళెంలో పెట్టి పవన్ కళ్యాణ్ గారిని గెలిపిస్తానన్నది ఎస్విఎస్ఎన్ వర్మ గారు. సో మాకన్నా ముందు చెప్పిన ఆయన, మేము బీజేపీ ముగ్గురం కలిసి 1,00,000 మెజారిటీ కన్ఫామ్. అది ఓవరాల్గా చూస్తే ఏవైతే పిఠాపురం నియోజకవర్గం సంబంధించి ఒక పక్క 3 మండలాలు 23 గ్రామాల్లో అంటే వైసీపీ ప్రభుత్వం ముగ్గురు ఇన్ఛార్జీలు కాదు 3,000 మందిని వారి సిబ్బందిని పెట్టుకున్నా కూడా ఎవరైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ని ఓడించే పరిస్థితి లేదు. ఏదైనప్పటికీ 1,00,000 మెజార్టీ గెలుపుతో అయితే మేము జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గెలిపించుకుని అసెంబ్లీ పంపిస్తామని చెప్పి ఎవరైతే ఎంపీ అభ్యర్థి తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ ధీమా వ్యక్తం చేసే పరిస్థితి కనపడుతుంది. ఇది కొంత తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సురేష్తో రాజేష్, ఐ న్యూస్, పిఠాపురం జిల్లా నుంచి.